నమస్తే. అధికారంలో ఉన్నప్పుడు దొంగ డ్రామారావు మాట్లాడినటువంటి మాటలు వినండి. అమ్మాయి ప్రేమ వైఫల్యం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. అమ్మాయి అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదని కూడా అంటా ఉన్నారు. పేపర్ లీకేజీ నేను బాధ్యున్నా. దీనికి బర్తరఫ్ నాకేం సంబంధం? 4 కోట్ల ప్రజలు నేను గెలిపించినారా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాకు తెలియదు ఏం చేయాలో. మీ దగ్గర నేర్చుకోవాలా? నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే అది ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా అయ్యే పని కాదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు నిరుద్యోగుల గురించి పట్టించుకోనోడు అధికారం ఊడిన తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి కొంచెమన్నా సిగ్గు శరం అనేది ఉండాలి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణని పట్టుకొని నిరుద్యోగులని విద్యార్థులని పక్కన పెట్టి వాళ్ళని కడుపున కొట్టింది మీరు కాదా? నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో తెలంగాణని సాధించుకున్నాం. దీన్ని పక్కన పెట్టి నీళ్లు అనే పేరుతో రాయలసీమకి పోయి రతనాల సీమ చేస్తామని రొయ్యల పులుసు తిని తెలంగాణ నీళ్లు ఆంధ్రాకి కట్టబెట్టింది మీరే కదా? మర్చిపోయినరా?